లక్ష్మి వాళ్ళ నాన్నగారేనా? మీ అమ్మాయి లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి, నేను పాడేది పాటని కద్దు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారినే పడి, మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చేయి పట్టి మీద మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవ్వరికి చెప్పను నేను, మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అస్సలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు, పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంటా ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషి అనే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చెయ్యి వేసి దీవించే గురువులు, నడు మీద చెయ్యి వేసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు, ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తి లవ్ అంటూ నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు, రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగానే ఇంటికెళ్ళిపోతారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా నాపై దుమికే ఈ రాక్షసులా. ఒరే అన్నయ్య నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులెన్నో మోసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా, అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు, అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్త చీకట్లో, సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు, కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు, కోడలనుకున్నా కానీ పని మనిషిని నేను, నా కాలే కట్టి గుడ్డ నోట్లో పెట్టి కట్నమంటూ క్రికెట్ బ్యాట్ తోటే కొట్టి, ఎవరు బాధ్యులు కారు అని లెటరే రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ కి ఉరి వేశారు, చేతులు దులిపేశారు. లోకం మొత్తం నాదే, అసలు నా లోపలి జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా రాక్షసులా. భయపడి తల తెచ్చి కాళ్ళ మీద పడకు, ఎగబడు తన్ను వాణి వశిందర పాడకో, ప్యాంటు సిప్ప ఇప్పగానే మొగాడు కాదు, గల్లా పట్టి కొట్టుడు గుట్టు జోలింక సరాడు. అమ్మాయిలు అమాయకంగా
ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడు ఈ అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసిపిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాంరా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి.